వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా. నాన్న, ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్తున్నాం? ఎక్కడికి లేదు నాన్న, ఒక చిన్న పని మీద బయట ఊరికి వెళ్తున్నాం. అవునా, ఏ ఊరికి నాన్న? నిన్న జరిగిన T20 మ్యాచ్లో పాకిస్తాన్పై గెలిచిన టీమిండియా. బాబు, ఇక్కడ ఇల్లు ఏమైనా రెంట్కు దొరుకుతుందా? ఉంది పెద్దనా, కానీ అది ఊరి చివరనుంది. సరే బాబు, పర్వాలేదు, ఒకసారి ఆ ఇల్లు చూపించవా? సరే పెద్దనా, నా వెనకాల రండి, చూపిస్తాను. ఇదే ఇల్లు పెద్దనా, బాగుందో లేదో చూసుకో. ఆటోమేటిక్ డోరు, ఫ్రీగా ఉండొచ్చు. ఇంతకీ ఈ ఇల్లు ఎవరిది బాబు? ఎవరినైతే నువ్వు ఇల్లు ఉందని అడిగావు, ఎవరైతే నేను ఇక్కడికి పిలుచుకొచ్చారో వాడిదే ఈ ఇల్లు. అది ఎవరో కాదు, అది నేనే. ఓర్ని, ఏదో పొడిచేలాగా చెప్పినావు కదరా, ఇది నా ఇల్లు అని చెప్పొచ్చు కదా. సరే పెద్దయినా, జాగ్రత్తగా ఉండండి, నాకు కొంచెం పని ఉంది, ఇంకా వెళ్ళొస్తాను. ఇంకా సరే బాబు. రే కిషోర్, నేను బట్టలు సర్దుతూ వస్తాను, నువ్వు ఇల్లు ఉడ్చుకుంటూ వచ్చేరా. సరే నాన్న. నాన్న, ఆకలిగా ఉంది నాన్న. సరే తిందాం రారా. అయ్యో, కరెంటు పోయింది. కిషోర్, కిచెన్లో క్యాండిల్ ఉంటుంది, తీసుకొని రారా. పెద్దయినా, నేనే భయపడుకో, బాడుగ డబ్బుల కోసం వచ్చాను. ఓర్ని, డబ్బుల కోసం ఇంత భయపెట్టావు కదరా, ఇదిగో నీ డబ్బులు. ఇదిగో, కరెక్ట్గా ఉందో చూసుకో. సరే పెద్దయినా. ఇంటికి నా కొడుకు ఎక్కడ వెళ్ళిపోయినాడు? కిషోర్ లేరా, వచ్చింది అంకులే, భయపడొద్దు, లే, రాపోదాం. రే నాన్న, లేరా, నిద్రపోయింది, చాలు లే. ఏమి నాన్న? ఈరోజు ఏదైనా మంచి స్కూల్లో నేను జాయిన్ చేయిస్తాను, రారా. సరే నాన్న. వెళ్ళి రెడీ అయ్యి రారా. రే కిషోర్, ఇప్పుడే లేట్ అయిపోయింది, త్వరగా వెళ్ళాలి, రారా. అన్న వచ్చేసాను, వెళ్దాం రా నాన్న. పోదామా? ఇదేనన్నా మీ స్కూలు, బాగా చదువుకోవాలి, సరేనా? సరే నాన్న. నమస్కారం సార్. సార్ చెప్పండి, ఏం కావాలా? ఇది మా అబ్బాయి మీ స్కూల్లో జాయిన్ చేద్దామని తీసుకొచ్చాను సార్. సరే కూర్చోండి. సార్, నా పేరు మాణిక్యం, మా అబ్బాయిని మీ స్కూల్లో జాయిన్ చేద్దామని తీసుకొచ్చాను సార్. సరే, ఈ రోజు నుంచి జాయిన్ చేయించేయండి. సరే సార్, ఇక నేను బయలుదేరుతాను. నాన్న, అక్కడ ఆ చెట్టు. ఏమ్రా, భయపడకుండా చెప్పు, కూర్చో. చెప్పు నాన్న. నాన్న, మన ఊరి చివరిలో ఒక చెట్టు ఉంది కదా నాన్న, ఆ చెట్లో నుంచి ఎవరో ఏడుస్తున్నట్టు శబ్దం వినపడొస్తుంది నాన్న. అదేం కాదు నాన్న, అక్కడ ఏం లేదు, అదంతా నీ భ్రమ, నేనున్నాను కదా.
ఏంటి టైం 7 అవుతున్నా వీడు ఇంకా ఇంటికి రాలేదు. ఎక్కడికి వెళ్ళిపోయి ఉంటాడు? రే నాన్న కిషోర్, రే నాన్న, రే లేరా, ఏమైందిరా నీకు? ఎక్కడ పడిపోయావు? రే లేరా కిషోర్, లేరా. ఏం నాన్న, ఏమైంది? నాన్న ఆ చెట్టులో ముందు నీళ్ళు తాగరా, అక్కడేం లేదు, ఊరికే భయపడకు. ఆ చెట్టులో ఎవరు ఏడుస్తున్నారు నాన్న. ఊరికే భయపడకురా, అక్కడ ఏం లేదు, వెళ్దాం రా ఇంటికి. ఇప్పటికీ చాలా లేట్ అయిపోయింది, నువ్వు ఇంకా పడుకో, రేపు ఎగ్జామ్ ఉంది, భయపడకుండా పడుకో. ఏంటి ఇలాంటి పీడకలు వస్తున్నాయి? బాబు, బాబు. ఎవరు? పెద్దాయనా నువ్వా? ఏమితో పొద్దున వచ్చేస్తుండవు? అదేం లేదు బాబు, మన ఊరి చివరన ఒక చెట్టు ఉంది కదా, ఆ చెట్లో నుంచి శబ్దాలు వినబడుతున్నాయి. దయ్యాలు అలాంటివి ఏమైనా ఉన్నాయా? అవును పెద్దాయనా, సాయంత్రం 6 గంటల పైన ఆ దారిలో వెళ్ళడానికి అందరూ భయపడతారు. నాకు కూడా ఏడ్చే శబ్దం వినబడింది. ఆ చెట్టులో నిజంగానే దయ్యం ఉంది. తన పేరు మాయా. ఇంతకీ మాయ ఎలా చనిపోయింది? తను ఒక అతనిని ప్రేమించింది. ఆ విషయం వాళ్ళ ఇంట్లో తెలిసిపోయింది. పెళ్లి చేసుకుంటే అబ్బాయినే పెళ్లి చేసుకుంటా అని పట్టుబడింది. ఇంట్లో వాళ్ళు ఒప్పుకోసరికి ఆ ఊరి చివరన ఉన్న చెట్టుకి ఆత్మహత్య చేసుకుని చనిపోయింది. అప్పటి నుంచి ఆ చెట్టులో ఏడుపు శబ్దాలు వినబడుతున్నాయి. ఇంతకీ ఆ దయ్యాన్ని ఎవరు పోగొట్టలేదా? ఎంతోమంది మాంత్రికులు ఆ దయ్యాన్ని వెళ్ళగొట్టడానికి ప్రయత్నించారు, కానీ ఎవరి వల్ల సాధ్యం కాలేదు. అయితే నాకు తెలిసిన ఒక వ్యక్తి కేరళ ఉన్నాడు. తను ఈ పంచభూతాలను తన చేతిలో పెట్టుకున్న సామర్థ్యం కలదు. తన్ని వెళ్ళి మనం ఈరోజు కలుద్దాం. సరే, అయితే ఈరోజు బయలుదేరదాం. నమస్కారం స్వామి. నమస్కారం స్వామి. ఏమిటి సమస్య? స్వామి, మా ఊరి చివరన ఒక చెట్టు ఉంది. ఆ చెట్టులో మాయా అనే దయ్యం ఉంది అని ఇతను చెప్పాడు. ఆ చెట్టు దగ్గరికి ఎవ్వరూ వెళ్ళటం లేదు. నేను మిమ్మల్ని నమ్ముకొని ఇతన్ని పిలుచుకొని వచ్చాను. మీరే ఎలాగైనా దీని పరిష్కారం చూపించాలి స్వామి. ఈ నిమ్మకాయని నేను వచ్చినప్పుడు ఇవ్వు. అలాగే స్వామి.
ఓం బ్లీం క్లీం వెనిలా ఐస్ క్రీమ్. వేసుకుంటున్నాడు. మాట్లాడొద్దు, సైలెంట్గా ఉండు. అఖండ ప్రచండ బాలయ్య సినిమా అఖండ. జై బాలయ్య. గమ్మునుండ్రా అరవకు. బాయిస్కార్ జుబాయిస్కార్ చిక్ చిక్ బూమ్. ఓం బ్లీం క్లీం ఆవాహనం ఆవాహనం. ఏ వాహనం స్వామి? టీవీఎస్. ఆ దయ్యాన్ని నిమ్మకాయలో బంధించబోతున్నాను. దగ్గర ఉంటే మీకే ప్రమాదం. కొంచెం వెనక్కి జరిగి కూర్చోండి. రా రా వచ్చి చక్రంలో కూర్చో. ఓం శుక్లాం వరదరం శశివర్ణం చతుర్భుజం. ఈ మాయను నేను నిమ్మకాయలో బంధించేశాను. మీకు ఏ సమస్య ఉండదు. భద్రంగా వెళ్ళిరండి. కేరళ నుంచి మంత్రిని రప్పించినావు. వాడేమో ఆంబ్లేం ఐస్ క్రీమ్ అంటాడు. దయ్యాన్ని పట్టినాడో లేదో కూడా తెలీదు. అవును బాబు, అదే నాకు తెలియదు. పెద్దయినా ఎవరో చెట్టెక్కుతున్నారు. అవునా, పరిగెత్తు. రే ఎవరా చెట్టు ఎక్కుతుంది? ఆ చెట్లు దయ్యం ఉందిరా, దిగేరా. ఎక్కదురా రే, రారా కిందికి. మచ్చా ఉండ్రా, ఇప్పుడే చెట్టు దిగాను. 10 నిమిషాల తర్వాత నేనే ఫోన్ చేస్తాను. అదేం లేదనా, మన టెంకాయల కోసం చెట్టు ఎక్కా, ఫోన్ మర్చిపోయా. అది దయ్యం కాదు, నా ఫోన్ రింగ్ టోనే. ఏంటి ఇది? ఫోన్ రింగ్టోనా? దయ్యం కాదా? రే పరిగెత్తండ్రా, నిజంగానే దయ్యం ఉందిరా.